Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కపుల్స్కి వాళ్ళకు ఫైనల్ డే ఎంబ్రియోస్ పెట్టుకోవాలి, యూట్రస్లో పెట్టాలి అన్న రోజు ఈ డౌట్స్ ఉండొచ్చండి. ఒక్క ఎంబ్రియో పెట్టుకుంటే సరిపోతుందా, రెండు పెట్టుకోవాలా, రెండు కంటే ఎక్కువ పెట్టుకుంటే ఏమన్నా మంచి ఛాన్స్ ఉంటుందా ప్రెగ్నెన్సీ రావడానికి, ఇది చాలా డౌట్స్ ఉంటాయి. ముందుగా మనకు కొన్ని లీగల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ కొన్ని లిమిటేషన్స్ పెట్టిందనమాట ఐవీఎఫ్ క్లినిక్స్ మీద. దేని గురించి అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ మేము గర్భసంచిలో పెట్టడానికి వీలుంటుంది. ఎక్కువగా మేము 1 ఆర్ మాక్సిమం 2 ఎంబ్రియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందండి. కానీ స్పెషల్ సిచ్యువేషన్స్లో మేము మాక్సిమం 3 ఎంబ్రియోస్ వరకు కూడా గర్భసంచిలో పెట్టడానికి అలవెన్స్ ఉంటుంది. ఈ స్పెషల్ ఒకేషన్స్ లేదా సిచ్యువేషన్స్ ఏవి? ఫస్ట్ వచ్చేసి భార్య వయసు 35 మీద ఉంటే మాక్సిమం 3 ఎంబ్రియోస్ కూడా మీకు పెట్టడానికి వీలుంటుంది. సెకండ్ సిచ్యువేషన్, రిపీటెడ్గా మీకు అబార్షన్లు జరిగి ఉన్నట్టయితే, హిస్టరీ ఉన్నట్టయితే 3 ఎంబ్రియోస్ పెట్టడానికి అలౌడ్. థర్డ్ వచ్చేసి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. ఇంతకుముందు మీకు ఐవీఎఫ్ అటెంప్ట్స్ అయ్యాయి, పిండం ట్రాన్స్ఫర్స్ జరిగాయి, అయినప్పటికీ నెగిటివ్స్ వచ్చాయి. అది సింగిల్ అటెంప్ట్ నెగిటివ్ అంటే ఒప్పుకోరండి. 2 ఆర్ మోర్ అటెంప్ట్స్, వాటిల్లో కనీసం 4 కంటే ఎక్కువ మంచి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ మీరు పెట్టుకున్నప్పటికీ మీకు రిజల్ట్ దక్కలేదు అంటే ఆ సబ్సీక్వెంట్ ట్రాన్స్ఫర్లో, నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మీకు 3 ఎంబ్రియోస్ దాకా కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది క్లినిషియన్కి. ఇది లీగల్ పరంగా. ఇప్పుడు మనము క్లినికల్ పరంగా చూద్దాం. ఇదే పరంగా అందరికీ మరి 3 పెడితే వాళ్ళకు ఛాన్సెస్ హై ఉన్నాయేమో, 1 2 ఎందుకు పెట్టాలి, గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసింది? అల్టిమేట్గా క్లినీషియన్ కానీ ఆర్ ఈవెన్ ద గవర్నమెంట్ బాడీ కానీ వెల్ఫేర్ ఆఫ్ ద పేషెంట్సే ఆలోచిస్తున్నారండి. అంటే పేషెంట్ వెల్బీయింగ్ గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలాంటి రీజన్స్ పెట్టారు అంటే, మనము 2 ఆర్ మోర్ ఎంబ్రియోస్ పిండాలను యూట్రస్లో పెట్టినప్పుడు మనకు దాంట్లో 1 అతుక్కుంటుందా, 2 అతుక్కుంటాయా, 3 పెట్టినట్టయితే 3 అతుక్కుంటాయా, ఇది ఎవరి కంట్రోల్లో ఉండదు. మేము ఓన్లీ మంచి రైట్ ప్లేస్లో ట్రాన్స్ఫర్ లేదా అటెంప్ట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేసి వచ్చేస్తాం. సో ఎన్ని అతుక్కుంటాయి, ఎన్నిట్లో ఆ పొటెన్షియల్ ఉన్నది మనము డిటెక్ట్ చేయలేము. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ట్విన్స్ 2 అతుక్కోవచ్చు, లేదా 3 ఎంబ్రియోస్ పెట్టిన వాళ్ళల్లో రేర్ సిచ్యువేషన్స్లో 3కి 3 కూడా అతుక్కోవచ్చు అండి. ఇలా జరిగినప్పుడు మీకు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే మోర్ దెన్ 1 బేబీ మీ గర్భసంచిలో మీరు క్యారీ చేస్తున్నట్టు. మల్టిపుల్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కూడా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏమేం రిస్క్స్? ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్, అంటే 2 లేదా 3 పిండాలు అతుక్కున్న కేసుల్లో ఫస్ట్ 3 monthsలో మీకు మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా హై ఉంటాయండి. సెకండ్ వచ్చేసి బ్లీడింగ్ అవ్వడం. మాయ పెద్దగా ఉంటుంది కాబట్టి మాయ గర్భసంచి మూతి వరకు ఎక్స్టెండ్ అయినట్టయితే మీకు బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్, బీపీ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లం రిస్కులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి టైంకి ముందే మీరు డెలివరీకి వెళ్ళడం, ప్రీటర్మ్ డెలివరీ, ఇది ఫోర్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి ఇద్దరు బేబీస్కి మదర్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, మాయ ద్వారా ఫుడ్ అందాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బేబీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్రమైజ్ అవుతాయి. అడిక్వేట్ మంచి వెయిట్తో, బరువుతో పుట్టకపోవచ్చు బేబీస్. తక్కువ బరువుతో పుట్టడము, పుట్టిన తర్వాత ఆ ఎర్లీగా టైంకి ముందే పుట్టడం వల్ల ప్లస్ బరువు తక్కువతో పుట్టడం వల్ల NICUలో అడ్మిషన్స్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ హై ఉంటాయి. అందుకనే మేము మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ప్రిఫర్ చేయమండి. ప్రెజెంట్ డే వరల్డ్లో ఏమవుతుందంటే ఎక్కువగా క్లినిక్స్ 1 ఆర్ మాక్సిమం 2 ఎంబ్రియోసే పెడుతున్నారు. అల్టిమేట్ గోల్, నిజానికి మనందరం ఏది అటెంప్ట్ చేయాలి, ఏది మనం ఐడియోలైజ్ చేసుకోవాలి అంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే సింగిల్ ఎంబ్రియోతో ట్రాన్స్ఫర్ చేసుకొని మంచి సక్సెస్ రేట్కి మనం అందరూ కూడా ఏం చేయాలి. ఎప్పుడు కూడా సింగిల్టన్ ప్రెగ్నెన్సీ అంటే సింగిల్ బేబీని మీరు క్యారీ చేయడమే హెల్తీయెస్ట్ సినారియో. ఈ సింగిల్ బేబీతో వెళ్ళాలి, సింగిల్ ఎంబ్రియోతో మీరు ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఎక్కువగా మీరు డే 5 ఎంబ్రియో, బ్లాస్టోసిస్ట్ అన్న ఎంబ్రియోని మీరు ప్రిఫర్ చేయండి. 5వ రోజు పిండం అంటారు. ఇప్పుడు 3వ రోజు పిండంతో కూడా మనకు ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు. కానీ 3వ రోజు పిండం కంటే 5వ రోజు పిండంలో అతుక్కునే శక్తి, పొటెన్షియల్ ఎక్కువగా ఉండొచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది 3వ రోజు కంటే ఇంకొక 2 రోజులు ముందుకు వెళ్ళగలిగిన ఎంబ్రియో కాబట్టి మన సక్సెస్ రేట్ ఏవైతే ఉన్నాయో 5వ రోజు ఎంబ్రియోతో మనకు కంపారిటివ్లీ మార్జినలీ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.